సృష్టి అంతా శక్తి స్వరూపం. ప్రతి జీవి కూడా శక్తిమయం. ఆ జీవిని నడిపేదే శక్తి అన్నట్టు. ఒక ప్రాణం లేకపోతే శక్తి ఇంకో దానిలోకి ఎట్లా వెళుతుంది? గుహ్య అనే విషయం. రహస్యాలు ఉన్నాయని చెబుతారు. జన్మ రహస్యం, మృత్యు రహస్యం. ఇవి మనకి తెలీదు. ఎవరైనా చెప్పినా కానీ దానికి ఆధారాలు దొరకవు మనకి. ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేద్దాం ఎక్స్పెరిమెంట్స్తో అంటే అది కనపడదు. కానీ మనకి కథలు మాత్రం చాలా ఉంటాయి. కొంతమంది ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, వెనక ఇట్లాగా నాకు వెనకటి జన్మలో ఇట్లాగని. వాళ్ళని తీసుకుపోయి ఆ ప్రదేశాలకి ఆ వ్యక్తులతో మాట్లాడించి వెరిఫై చేస్తే అవి సత్యాలని తెలిసిన కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లాడు ముందు జన్మలో ఎక్కడో కలకత్తాలో నా ఫ్యామిలీ ఉందనో ఈ టైప్లో అనమాట. అట్లాంటివన్నీ చాలా చాలా డాక్యుమెంటెడ్గా కూడా ఉన్నాయి. చాలా ఆధారాలు ఉన్నాయి పునర్జన్మం గురించి. పరమాత్మ ఎవరు? భగవంతుడు ఎవరు? ఈ శక్తి రూపాలన్నీ కలిసి సమష్టిగానే పరమాత్మ అని చెప్పి చెబుతూ ఉంటారు. మనం వచ్చింది మొదట ఒక చోటు నుంచే, హిరణ్య గర్భుడు అని అట్లా అక్కడి నుంచి సృష్టి వచ్చిందని చెబుతారు. మనందరం కూడా ఆత్మస్వరూపాలమే, పరమాత్మ స్వరూపాలమే అని చెబుతారు మహానుభావులు. కాబట్టి మన ఉనికి మనం గుర్తెరగటం, దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. అది శ్రేయస్కరం. ప్రస్తుతం మనం ఉన్న లైఫ్లో కూడా మంచిది, అది శ్రేయస్కరమే. ఇంకో లైఫ్ అంటూ ఉంటే ఉందనే చెబుతూ ఉంటుంది మన మతం. దానిలో కూడా మంచిదే. కాదు మనకి బంధాలు లేవు అంటే మోక్షం, ఫ్రీడమ్ అన్నట్టు అన్నమాట. అంటే పరమాత్మలో ఐక్యం చెందారంటారే, అంటే కామన్ పూల్ ఆఫ్ ఆత్మలోకి వెళ్ళిపోతాం అనమాట, పరమాత్మలోకి వెళ్ళిపోతాం అని. బహుశా నాకున్న కొద్ది అండర్స్టాండింగు, నాకు కంఫర్టబుల్గా నా ఆలోచనలు చెప్పాను తప్ప దీనికి ఏం శాస్త్రాధారాలు లేకపోతే అట్లా నేనేమి కూడా కోట్ చేయలేకపోతాను. ఊరికే నా ఆలోచనని ఈ విధంగా పంచుకున్నాను అందరితోటి. నమస్కారం. సుఖీ భవ, బీ హ్యాపీ.